బారాసలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది. ఎమ్మెల్యేల కేంద్రంగా రాజకీయాలతోనే ఈ పరిస్థితి. గుత్తా సుఖేందర్ రెడ్డి వారింకా ఏమేమన్నారంటే, ఈ ఈనాడులో అంతవరకే వచ్చింది. సుఖేందర్ రెడ్డి గారు ఇంకా అన్నమాట ఏమిటంటే, అహంకారమే ఓడించింది. బీఆర్ఎస్పై గుత్తా ఘాటు వ్యాఖ్యలు. ఎవరిని పెట్టినా గెలుస్తారనుకున్నారు. ఇంకా పార్టీ నిర్మాణమే సరిగ్గా లేదు. విశ్వాసం లేకనే పార్టీని వీడుతున్న నేతలు. పార్టీలో సమన్వయ లోపం ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై సమీక్ష తర్వాతే నిర్ణయము. మీడియాతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇది వారు చేసిన వ్యాఖ్య. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీలో ఏం జరుగుతున్నది? 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నాయకులు 150 మంది వరకు 1, 2 శ్రేణులకు సంబంధించిన నాయకులు పార్టీని వీడినట్లు, సుమారుగా 30 నుంచి 40 నియోజకవర్గాల వరకు ఆ పరిధిలో ఉన్న నాయకులు స్తబ్దుగా ఉన్నట్లు సమాచారం. మరి ఓటమి తర్వాత వెంటనే లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. నియోజకవర్గాల వారీగా సమీక్షలు అని అంటున్నారు. ఆ సమావేశాలు జరుగుతున్నాయి. నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది అని చెప్పడం, అంటే జరుగుతున్న లోపాలను ఎత్తి చూపితే పట్టించుకోకపోవడం, లేదా వినేందుకు సిద్ధంగా లేకపోవడం, అసలు పట్టింపే లేకపోవడం, చెప్పే సాహసం చెప్పే పరిస్థితులు లేకపోవడం ఇత్యాది విషయాలు ఉన్నాయా? ఎందువల్ల 2001లో ఏర్పడిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి రాజకీయ లక్ష్యాన్ని చేరుకున్నది. ఈ చేరుకునే క్రమంలో ఆ పార్టీ నాయకత్వం అప్పట్లో చేసిన తప్పులను, ఒప్పులను యావత్ తెలంగాణ సమాజం తన భుజాన వేసుకొని సరిదిద్దుకుంటూ వచ్చింది. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ పార్టీగా కేసీఆర్ అన్నారు, ఇది సన్యాసుల మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు. ఈ ఫక్తు రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎందుకో మరి ఆనాడున్న ఉద్యమకారులకు అభిమానంతో టీఆర్ఎస్ పైన సభ్యత్వం లేకున్నా సరే పార్టీ మీద అభిమానంతో దానికి అనుబంధంగా లేక దాని సానుభూతితో ఓట్లేస్తూ వచ్చిన వారు, దానికి మద్దతుగా నిలబడిన ప్రజలు మెల్లిమెల్లిగా పక్కకు జరుగుతూ వచ్చిన ఒక అనుభవం కూడా ఉన్నది. ఇవన్నింటిని మరి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కానీ గ్రామస్థాయి నుంచి నిర్మాణం జరిగిందా లేదా? పార్టీ ప్లీనరీలు జరుగుతున్నాయి, సమీక్షలు జరుగుతున్నాయి తప్ప పార్టీ నిర్మాణంలో ఉన్న లోపాలేమిటి? వచ్చిన నాయకత్వం కింది స్థాయి పై స్థాయి వరకు ఎట్లా ఉన్నది? వారి సమస్యల పరిష్కారం జరుగుతున్నదా? కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్నవారు అధిష్టానం నుంచి వారు కోరుకుంటున్నదేమిటి? అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఏ నాయకుని వల్ల ఓడిపోయింది? ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల వచ్చిన నష్టమేమిటి? ఇత్యాది విషయాలపైన ఓపెన్ మైండ్తో ఓపెన్గా చర్చ జరిగిందా లేదా అనేది ఇవాళ జరుగుతున్న ప్రశ్న. వరుసగా నాయకులు పార్టీని వీడుతుండడము, గుత్తా చేసిన వ్యాఖ్యలలో విశ్వాసం కల్పించలేకపోతున్నారని, సమీక్షలే సరిగా లేవు అనే ఒక భావన ఉన్నది. ఇంత మరి బీఆర్ఎస్లో జరుగుతున్నది ఏమిటి? ఓడిపోయిన తర్వాత ఓటమి జరిగింది కదా, తర్వాత మళ్ళీ అనివార్యంగా తెలంగాణకు బీఆర్ఎస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే భావన కూడా ప్రజల్లో ఉన్నది. ఇవాళ సానుభూతి వస్తున్నది. ఈ సానుభూతి తమ నిలబెడతనే భావనతో ఉన్నారా ఏమిటనే విషయంలో స్పష్టత లేదు. కానీ అంతర్గతంగా బీఆర్ఎస్ నిర్మాణం సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం ఉన్నది, ఒక అనివార్యత ఉన్నది అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. తనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోలేకపోతున్నదా? లోపాలు ఎత్తి చూపినా సరే పట్టించుకోవడానికి ఇష్టం చూపడం లేదా పట్టించుకోదలుచుకోలేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒకవైపున కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి వెళుతూ ఉన్నారు, మరొక వైపున ఇలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపున నాయకులు పార్టీని విడి వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు. వెళ్ళబోము అంటున్నారు, కానీ వారు చేసే పని వారు చేస్తూనే ఉన్నారు. సహజంగా అధికారం ఉన్న దగ్గరికి వెళ్తారనుకుందాం. కానీ గుత్తా సుఖేందర్ లాంటి నాయకుడు వ్యాఖ్య చేయడం అంటే మరి పార్టీ మారతారా? సహజంగా పార్టీ మారే ముందు నాయకులు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఆ కోవలో నేను ఇట్లా మాట్లాడినట్లా అని అంటే కనుక ఆ విషయం ఆయన స్పష్టంగా అంటే పార్టీ మారడం లేదు అన్నారు. మారతారో లేదో తెలియదు, ఇప్పటికైతే పార్టీ మార్పు లేదు. కానీ పార్టీలో జరుగుతున్న విషయాలు ఇవి. తన కుమారుణ్ణి నల్గొండ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దింపాలని అధిష్టానం కూడా భావించినప్పటికీ పార్టీలో ఆ జిల్లా నాయకత్వంలో సమన్వయం లేని కారణంగా
దించలేదు అనేది. అంటే ఇక్కడ సమన్వయ లోపం అనేది పైనుంచి కింది వరకు బీఆర్ఎస్లో చాలా ప్రధానంగా కనిపిస్తున్నట్లు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. అంటే కడియం శ్రీహరి తన కుమార్తెకు టికెట్ ఇచ్చిన తర్వాత వారు వరంగల్లో మాట్లాడుతూ ఓడిపోయే పార్టీలో ఎందుకు ఉండడము, ఓడిపోయే పార్టీ తరఫు నుంచి పోటీ చేయడం ఎందుకని తాము కాంగ్రెస్లోకి వచ్చామని అన్నారు. అంటే ఓడిపోయే పార్టీని ఆయన అప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. అంటే అట్లాంటి భావన ఎంతమంది లోపల ఉన్నది. ఇవాళ గుత్తా బయటకు వచ్చారు, రేపు మరింత కొంతమంది బయటకు వచ్చి ఏం మాట్లాడబోతున్నారు, ఏ అభిప్రాయం చెప్పబోతున్నారు, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు. ఇప్పటికైనా సరే, ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు, కానీ ప్రజల నుంచి పార్టీ మొత్తం దూరం కాలేదు. వాస్తవానికి ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మొత్తమే పోయినట్లు కాదు. కానీ ఈ ఓటమి తర్వాత నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోకపోతే మాత్రం ఇబ్బందికరమైంది. ఎందుకు వారు అంటున్నారు, సంస్థాగత పరంగా పార్టీ నిర్మాణం ఎట్లా ఉన్నది, కొత్త తరానికి కొత్త వారికి అవకాశాలు ఏ మేరకు వస్తున్నాయి, కొత్తవారు పార్టీకి సంబంధించిన విషయాలను మీడియా ముందు ప్రజల ముందుకు తీసుకురావడానికి ఎంతమంది కొత్త వారికి అవకాశాలు ఇస్తూ ఉన్నారు, కొత్త నాయకత్వం అత్యంత వెనుకబడిన ఎస్సీ సామాజిక వర్గాల నుంచి బీసీల నుంచి ఏ మేరకు వచ్చింది ఇత్యాది విషయాలు కూడా సమాజం గమనిస్తూ ఉంటుంది. మిగతా వారు పనిచేసినప్పుడు కనీసం యువతల వాళ్ళు ఐదన చేయాలి కదా, అది లేకుంటే కనుక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి భారత రాష్ట్ర సమితి వెళ్ళే ముందు పార్టీ పైన ఆరోపణలు చేయడం ఒక అంశం. నిజంగానే లోపాలుంటే కనుక లోపాలను సరిదిద్దుకుంటే భవిష్యత్తులో తెలంగాణకు ఒక ప్రాంతీయ పార్టీ అవసరం. తెలంగాణ కోసం ఉద్యమించిన టీఆర్ఎస్ తన తప్పులను సరిదిద్దుకుంటే కనుక మరింత మంచి భవిష్యత్తు ఆ పార్టీకే ఉంటుంది. లేదు అంటే కనుక ఇబ్బందులు తప్పవు.